న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేటలో రెండవ రోజు వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాధవా కేశవా మధుసూదనా మాధవా కేశవా మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. నరసన్నపేటలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారిని హంసవాహనంపై తిరువీధి నిర్వహించారు. సేవలో సూర్యుడవయ్యా, అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. అభిషేక సేవలో మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. పద్మనాభ ఋషికేశ వెంకటేశుడు అలివేలు మంగమ్మ వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. మంగళ వాయిద్యాలు, తప్పిటిగుళ్లు, కోలాటంతో నరసన్నపేట వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహరా నగధరా కోటి కోటి దండాలయ్యా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ ఎచ్చెర్ల మండలం అరిణామక్కి వలసలో ఆదివారం నిర్వహించారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి మహాసభలు ఆదివారం ఎచ్చెర్ల మండలం అరిణామక్కి వలస వద్ద గల నాగార్జున అగ్రికం పరిశ్రమ వద్ద చిలకపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వతంత్ర భారత పార్లమెంటులో మొదటి ప్రతిపక్ష నాయకుడు, భారత విప్లవోద్యమ పద నిర్దేశకుడు, సిపిఐ మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సుందరయ్యకు విప్లవ జోహార్లు అర్పించారు. సందర్భంగా హాజరైనటువంటి మన నాగార్జునగిరి ఉద్యోగులు, కార్మికులందరికీ కూడాను జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన మొట్టమొదట పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఆయన ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏంటంటే చిన్న వార్డు మెంబర్ కూడా కారు మీద తీసుకున్న నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళేవారు. ఈ రోజు సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళేవాళ్ళు కనిపిస్తారండి. మనకి బండి మీదకి వెళ్ళి పార్లమెంట్ సభ్యులు కూడా లేరు. ఆయనకున్న యావత్ ఆస్తిని, భూములన్నీ కూడా అంటే ప్రజా ఉద్యమాలకే మొత్తం ప్రజలకి అంకితం చేశారు. అలాగే ఆయన ఏంటంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామాలు కూడా సైకిల్ మీద పర్యటిస్తూ ప్రజల తాలకు సమస్యలు ఏంటంటే పూర్తిగా వివరాలు నమోదు చేసుకుని పార్లమెంట్ లో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన ఒక్క ప్రతి విషయం కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా నోట్ చేసుకుని వెంటనే పరిష్కారం చేశారు. ఈ విషయం ఒప్పినని చెప్పి మొత్తం ఒగ్గు పొరిగిపోయి మొత్తం గ్రామాలు మొత్తం గుర్తుపెట్టిపోతే ఆయన సుమారు ఒక 40 రోజుల పాటు ఆ గ్రామాల్లో ఉండి మొత్తం సిపిఎం పార్టీ, సిఐటి, ఇతర ప్రజా సంఘాల నాయకులందరూ కూడా రప్పించేసి ఆ గ్రామంలో ప్రజలందరికీ కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించడం, అలాగే ఇతర గ్రామాల నుండి బియ్యము, పప్పులు, ఉప్పులు, బట్టలు సేకరించి ఆ ప్రజలందరికీ పంపిణీ చేయడం, ఈ రకంగా చేయడం జరిగింది. అలాగే ఆయన ఉన్న గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అనమాట కులం ఉండేది, అంటే దళితుల్ని అంటరాని వారుగా చూస్తూ వాళ్ళు ఎక్కడైనా ఊరు ఉమ్మడిగా ఉండే బావిలో నీళ్లు తీయడానికి ఆటంక పద్ధతి చేస్తుంటే ఏం చేశారంటే ఆ దళితుల తాలూకా గ్రామంలో నీళ్లు తెచ్చి ఆ పెత్తందారులు నొయ్యిలో నీళ్ళేశారు. తాగితే మీరు అందరూ తాగండి, లేదంటే మొత్తం విడిచిపెట్టేయండి. అంతే తప్ప మనం కులమతాలు లేకుండా అభివృద్ధి చేయాలా, పేద ధనికులను తారతమ్యం పేద లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పి ఆయన పోరాడారు. జోహార్ పుత్తలపల్లి సుందరయ్య గారు, జోహార్ పుత్తలపల్లి సుందరయ్య గారు, జోహార్ పుత్తలపల్లి సుందరయ్య గారు, జోహార్ పుత్తలపల్లి సుందరయ్య గారు. సాధిస్తాం మీ ఆశయాలను. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భూ సంస్కరణల అమలు కోసం భూ పోరాటాలు సాగించారని, పార్లమెంటులో ప్రజా సమస్యలపై గళమెత్తి వాటి పరిష్కారం కోసం పుచ్చలపల్లి సుందరయ్య పనిచేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం తన ఆస్తులు, యావత్ జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. సమాజం కోసం సుందరయ్య పనిచేశారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తోణంగి నందోడు, కోరాడ అప్పన్న, వివిధ సంఘాల నాయకులు లింగాల రామప్పుడు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం కృషి చేసిన శ్రేణులకు ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా చైతన్యం చేయటంలో వార్డు ఇన్ఛార్జీల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కూటమి విజయమే లక్ష్యంగా దాదాపు 2 నెలలు నాయకులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తల అవిశ్రాంతంగా కృషి చేశారని వారందరికీ పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్స్ గా వ్యవహరించేవారు అప్రమత్తంగా ఉండాలని గొండు శంకర్ సూచించారు. రాజాం పరిసరాల్లో గల 10 మండలాలకు చెందిన 10వ తరగతి బాలికలకు డాక్టర్ ఎడ్ల నీరజారాణి పురస్కారాలను బహుకరించారు. గత నెల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో 540 మార్కులు పైబడి సాధించిన ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ప్రోత్సహిస్తూ డాక్టర్ ఎడ్ల నీరజారాణి పురస్కారాలను బహుకరించినట్లు నీరజారాణి తెలిపారు. డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో హాజరైన 110 మంది బాలికలకు ప్రత్యేక ప్రతిభా పరీక్షలను విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సామంతుల సింహాద్రినాయుడు పర్యవేక్షణలో నిర్వహించి మొదటి 10 స్థానాల్లో నిలిచిన బాలికలకు ఈ పురస్కారాలు అందజేశారు. వీరిలో ప్రథమ స్థానంలో సిరిపురం పాఠశాల విద్యార్థిని అక్కలపోతు వాహినికి 25,000 రూపాయల నగదు పారితోషికం, ద్వితీయ స్థానంలో నిలిచిన అరసాడ పాఠశాలకు చెందిన కొరటాన త్రివేణికి 15,000 రూపాయల నగదు పారితోషికం,
తృతీయ స్థానంలో నిలిచిన వాల్తేరు పాఠశాలకు చెందిన సింగిపురపు హారికకు 10,000 రూపాయల నగదు పారితోషికాలతో పాటు జ్ఞాపికలను వైద్యాధికారులు సామంతుల కిరణ్ కుమార్, నీరజారాణి, ఎస్ శరత్ కుమార్, ఎం సౌజన్య, ప్రతిమ, సవిరిగాన సురేష్ కుమార్, అశ్విని, తేజస్వినిల చేతుల మీదుగా పురస్కార ప్రదానం చేశారు. ఈ ప్రతిభా పరీక్షలో తొలి 10 స్థానాల్లో నిలిచిన ఏ వాహిని సిరిపురం, కె త్రివేణి అరసాడ, ఎస్ హారిక వాల్తేరు, డి తేజస్విని అంబకండి, టి లాస్య రాజాం, పి రమ్య సిరిపురం, ఏ శ్రావణి డోలపేట, ఏ జ్యోత్స్న డోలపేట, బి ఝాన్సీ పాలకొండకు చెందిన డి తేజలకు జ్ఞాపికలు, మెడల్స్ తో పురస్కార ప్రదానం చేశారు. వీరికి సభాధ్యక్షులు ఆర్వీజీఎస్ మురళీకృష్ణ, అతిథులు శాసపు సత్యనారాయణ, జగదీశ్వరి, ఉరిటి వాసుదేవరావు తదితరుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానాలు చేశారు. ఇదే వేదికపై హాజరైన బాలికలలో 585 మార్కులు సాధించిన చింత నవ్యశ్రీ, పాలవలస యామిని, కె ఝాన్సీరాణి, ఏ శ్రావణులకు ఎంబీబీఎస్ లో ఎంపికైన డోలపేట విద్యార్థిని గుడ్ల హాసినిలకు శాలువా జ్ఞాపికలను నిర్వాహకురాలు డాక్టర్ ఎడ్ల నీరజారాణి చేతుల మీదుగా బహుకరించారు. హాజరైన 110 మందికి నోట్బుక్స్, పెన్నులను బహుకరించారు. బాలికా విద్యను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని గత 4 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కుటుంబ సమేతంగా ఆదిత్యుణ్ణి దర్శించుకున్న కలిసిటి అప్పలనాయుడు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని విజయనగరం పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. చంద్రబాబు, లోకేష్ మరియు పార్లమెంటు ప్రజలు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు మరియు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకున్నట్టు తెలియజేశారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th ఎస్టేట్ గా పరిగణించే మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ ముగిసిన అనంతరం పాత్రికేయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి కొత్త ఒరవడికకు గొండు శంకర్ శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో జయాపజయాలను పక్కన పెట్టి మీడియా పరంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పాత్రికేయ సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వ్యవస్థ కీలకమని, సమాజంలో అధికార ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం వారికే ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ప్రజా సంక్షేమం జరగాలన్నా మీడియా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం కుటుంబాలను సైతం పక్కన పెట్టి జర్నలిస్టులు కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి సంక్షేమం కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గొండు శంకర్ ఎవరో తెలియదన్న అధికార పక్ష ఆరోపణలు వాస్తవం కాదని, రాష్ట్రం మొత్తం తన గురించి చర్చించుకునే స్థాయికి రావడానికి మీడియానే కారణమన్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించక ముందు నుంచే తన విజయానికి మార్గం వేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గొండు శంకర్ హామీ ఇచ్చారు. వైశాఖ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. వైశాఖ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర శర్మ తెలిపారు. సాయంత్రం 3:30 కళ్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా డిటిసి చంద్రశేఖర్ రెడ్డి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం శ్రీకాకుళం జిల్లా డిటిసి ఏ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికి తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో చంద్రశేఖర్ అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.